నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆమెకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం సందర్శించి సిబ్బందితో గ్రామ ప్రజా సమస్యలపై మాట్లాడారు. అనంతరం ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో ఎంతో మంది కార్యకర్తలు హరిజన వార్డు నుంచి అయితేనేమి, గిరిజన వార్డు నుంచి అయితేనేమి, బీసీ కాలనీస్ నుంచి అయితేనేమి, ఓసీ నేతలు అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరూ ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎల్లాపాలెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకి రమ్మని చెప్పి అడుగుతున్నారు. మా ఊరికి రాండి మేడం, మా ఊరికి రాండి అని. కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు నేను ఈ ఎల్లాయిపాలెం గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విధులని తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ సచివాలయంలో ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ, ఏమైతే అవసరాలు ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి. సిబ్బంది ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా నాయకులు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది. అందుకు నాయకులు కానీ ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ అందరూ స్పందించడం జరిగింది. కాబట్టి ఎల్లాయిపాలెం గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తామని చెప్పి అన్నీ ఒకటొకటిగా తీర్చి చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటికి అన్నిటికి కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ పనులన్నీ చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న ఆఫీసర్లకు కూడా నేను అదే చెప్తున్నాను. ఎవరిని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంచెం దయచేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళందరూ గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరే విన్నారు, వాళ్ళ పనులే జరగలేదని చెప్పి చాలామంది కన్నీళ్ళ పర్యంతరం అవుతున్నారు. కాబట్టి మీరు అందరినీ కలుపుకొని తప్పకుండా మా నాయకుల ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ప్రజల అవసరాలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎటువంటి తారతమ్యం లేకుండా తప్పకుండా వాళ్ళ సమస్యలు, ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను. అవి కూడా ఆ సమస్యలు కూడా న్యాయపరమైనవే తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.